స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవాది దేవుడు మరి యొక్క దినాన్ని మనకు బహుకరించి దేవుని సన్నిధానంలో మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ లేఖన భాగంలో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనము మనము చదువుకుందాం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమంలో ప్రాతకాల సమయంలో తండ్రి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను కొనియాడుటకు, నిన్ను గణపరచుటకు మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినము ధ్యానించినటువంటి అంశాన్ని బట్టి మీకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇటువంటి అవకాశము తండ్రి ఎంతమందికి అయితే లేదో మాకైతే మీరు ఇచ్చినారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న దైవజనులను మరి విశ్వాసులను కార్యక్రమం నడిపిస్తున్నటువంటి పీటర్ కుటుంబాన్ని మీ పాసనలు గుర్తు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతటికి అధ్యక్షుడు ప్రభు అయిన నాయకుడు నడిపిస్తారని, వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని కాల్స్ కట్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా దైవ వర్తమానాన్ని వినుట కృపను దయచేస్తారని మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఈ దినం మన ధ్యానాంశము మోషే చేసినటువంటి 7 ప్రార్థనలు. మోషే చేసినటువంటి 7 ప్రార్థనలు. ఇక్కడ నిర్గమకాండము 3వ అధ్యాయం 11వ వచనంలో మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో మాట్లాడుతున్నాడు. మోషే అనగా నీటిలో నుండి తీయబడినటువంటి వాడు అని అర్థం. మోషే గొప్ప ప్రార్థనాపరుడు. మోషే మహా గొప్ప నాయకుడు. ప్రార్థన లేని వ్యక్తులు చచ్చిన శవాలతో సమానమని లోకంలో అనేక మంది అనేక రీతిలుగా తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడము ప్రార్థన. మోషే 120 సంవత్సరాలు జీవించాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో, 40 సంవత్సరాలు ఫరో కుమార్తె యొక్క రాజమందిరంలో పెరిగాడు. 40 సంవత్సరాలు తన మామ గొర్రెలను మేపాడు అరణ్యములో. ఆ విధంగా ఆయన జీవితం జరిగింది. మోషేను గురించి యూదులు మోషే మావాడు అంటారు. మోషేను గురించి ముస్లిములు కూడా మోషే మావాడు అంటారు. మోషేను గురించి ఇశ్రాయేలీయులు మోషే వాడు అనేటువంటి మాట మాట్లాడతారు. 32వ అధ్యాయము నిర్గమకాండం 1వ వచనములో మోషే అనేటువంటి వాడు ఎవడు, ఎక్కడ పోయాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మోషే రాజకుమారుడు అని పిలుచుకొనుటకు ఇష్టపడలేదు, కానీ గొప్ప హోదాను కోరుకోలేదు, కానీ రాజమందిరం నుంచి బయటకు వచ్చేశాడు. మోషేలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు మనం చూడగలిగితే ఆయన ప్రార్థనా జీవితాన్ని బట్టే మనం అర్థం చేసుకోగలుగుతాం. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే మోషే చేసినటువంటి తగ్గింపు ప్రార్థన గురించి మాట్లాడుతూ నిర్గమకాండం 3వ అధ్యాయం 10-11 వచనాల్లో మోషే తన్ను తాను తగ్గించుకున్నాడు. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజల్ని ఐగుప్తు నుండి తోడుకొని పోవలనని యెహోవా దేవుడు చెప్పినప్పుడు
అందుకు మోషే యెహోవాతో మాట్లాడుతున్నాడు, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అంటున్నాడు. యెహోవా మోషేను 430 సంవత్సరాలలో ఐగుప్తు ఫరో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను ఫరోతో మాట్లాడి విడిపించుకుని రావాలని మోషేతో చెప్పగా, నేను అంతటి యోగ్యుడను కాదు అని ఎంతో తగ్గింపు కలిగి ప్రార్థిస్తున్నాడు. నిర్గమకాండం 4:10 కూడా మోషే యెహోవాతో మాట్లాడి నేర్పరితనాన్ని నోటి మాంద్యము గలవాడనని చెప్తున్నాడు. నేను నోటి మాంద్యము గలవాడను, నేను మాట్లాడలేను అంటున్నాడు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, నిర్గమకాండం 4:11 అంటాడు మోషేతో యెహోవా, మానవునికి నోరిచ్చిన వాడెవరు? మూగ దాని గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళు. 4:12 నిర్గమకాండంలో అంటాడు, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏం పలకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఈయన విషయంలో మనం గమనిస్తే మోషేలో ఎంతో తగ్గింపు లక్షణం మనకు కనపడుతుంది. కాబట్టి పరిశుద్ధ లేఖన భాగంలో మోషేను గురించి చూచినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడనేటువంటి విషయాన్ని గమనిస్తే మొట్టమొదటి యాకోబు పత్రిక 4:10 మనం చూస్తాం, తగ్గించుకోనిడి అప్పుడు మీరు హెచ్చించబడతారంటాడు. కాబట్టి మోషే చేసినటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే తగ్గింపు ప్రార్థన. తగ్గింపుతో చేశాడు ప్రార్థన. యాకోబు పత్రిక 4:10 ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనిడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అంటాడు. కాబట్టి తగ్గించుకోవాలి. మన జీవితంలో మనకు తగ్గింపు అనేది చాలా అవసరం. ప్రార్థించేటప్పుడు తగ్గింపు కలిగి ప్రార్థించాలి దేవుని సన్నిధానంలో. మత్తయి సువార్త 23:12 మనం చూడగలిగితే, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అంటాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. హెచ్చింపబడాలంటే హెచ్చించుకునేవాడు ఎప్పుడు కూడా తగ్గింపబడతాడు, తగ్గించుకునేవాడు ఎప్పుడు కూడా హెచ్చింపబడతాడు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మోషేలాగా మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో తగ్గింపు అవసరం. లూకాసు వార్త 18:13 సుంకరి తగ్గింపు కలిగి ప్రార్థించాడు, చాలా తగ్గించుకొని ప్రార్థించాడు. కాబట్టి ఇక్కడ పరిసయుడు సుంకరి ఇద్దరు వచ్చారు ప్రార్థన చేయటానికి. ఈ సుంకరి అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకై నన్ను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇక్కడ సుంకరి యొక్క తగ్గింపును మనం ఇక్కడ చూస్తున్నాం. తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు వార్త 18:12 పరిసయుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. పరిసయుడు గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థిస్తున్నాడు. పరిసయుడు వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ భాగము చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. గొప్పలు చెప్పుకొని ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు మోషేలాగా తగ్గింపు కలిగి మనం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 26:39 కూడా మనం చూడగలిగితే యేసు చేసినటువంటి తగ్గింపు ప్రార్థన మనకు అక్కడ కనబడుతుంది. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసు ప్రభుల వారు కూడా తండ్రి అయిన దేవునితో ప్రార్థించే సమయంలో ఎంతో తగ్గింపుతో ప్రార్థిస్తున్నాడు. 51వ కీర్తన 1 మనం చూడగలిగితే దావీదు చేసినటువంటి తగ్గింపు ప్రార్థన మనం చూస్తాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము,
నీ వాత్సల్య భావము చొప్పున నా అతిక్రమలను తుడిచి వేయుము అని ప్రార్థిస్తున్నాడు. తగ్గింపు ప్రార్థన మన జీవితంలో అవసరం. లూకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా బలవంతులను పడద్రోసినటువంటి దేవుడు దీనులను పైకి లేపగలడు అనేటువంటి విషయం మనము చూడగలుగుతాం. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తాడు ప్రభు. జాగ్రత్తగా మనము ఉండాలా, దీనత్వం కలిగి ఉండాలా. దీనత్వం కలిగి ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తగ్గింపు గుణం కలిగి ఉండాలా. 75వ కీర్తన 7వ వచనములో కూడా దేవుడు తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును అంటాడు. కాబట్టి కడు జాగ్రత్తగా మనం మన జీవితంలో తగ్గింపు కలిగినటువంటి ప్రార్థనా జీవితం మనము మోసేలాగా కలిగి ఉండాలనే విషయం మనము గ్రహించుకోవాలా. ఇక రెండవది, మోసేలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితాన్ని మనము గమనిస్తే, మోసే శత్రువుల కొరకు చేసినటువంటి ప్రార్థన మనము చూస్తాం. శత్రువుల కొరకు చేశాడు ప్రార్థన. నిర్గమకాండము 8వ అధ్యాయము 12వ వచనములో యెహోవా ఫరో మీదికి పంపిన కప్పల విషయములో యెహోవాతో ఫరో కొరకు మోసే మొరపెట్టినట్లుగా మనం చూస్తాం. మోసే అహరోనులు ఫరో యుద్ధ నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోసే అతని కొరకు మొరపెట్టెను. ఫరో ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా కష్టపెడుతున్నాడు. ఇశ్రాయేలుల ప్రజలకు శత్రువు అయినటువంటి మోసే శత్రువుల కొరకు దేవుని దగ్గర మొరపెట్టినాడు. అలాగూ శత్రువుల కొరకు మనము కూడా ప్రార్థించాలా. మోసేకు శత్రువే, ఇశ్రాయేలులకు శత్రువే ఫరో. అయినప్పటికీ ఫరో కొరకు ప్రార్థించాడు. ఫరో అడుక్కున్నాడు ఈ కప్పలను తీసివేయమని. యెహోవా దేవునికి ప్రార్థన చేయమని అడిగాడు. మోసే అహరోనులు ఫరో యుద్ధ నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు ఫరో మీదికి రాజేసినటువంటి ఆ కప్పల విషయములో యెహోవాకు మొరపెట్టాడు. శత్రువుల కొరకు చేసినాడు ప్రార్థన. మన జీవితాల్లో కూడా మనం కూడా మోసేలాగా మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాలా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మిమ్ముని హింసించే వారి కొరకు ప్రార్థించండి అంటాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించుకో వారి కొరకు ప్రార్థన చేయుడి అంటాడు. హింసించడం అంటే కత్తులతో కర్రలతో కొట్టడం కాదు. మాటలు చేష్టలు సూటిపోటి మాటలతో హింసిస్తూ ఉంటారు. వారి కొరకు మనం ప్రార్థించాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనంలో కూడా మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థించుడి అంటాడు. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటాడు. కాబట్టి శత్రువుల కోసము మోసేలాగా ప్రార్థించేవారుగా మనం ఉండాలా. అపోస్తలుడు పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ రోమా పత్రిక 12వ అధ్యాయం 20వ వచనములో నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనము పెట్టమంటాడు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు అంటాడు. అంతటి పరిస్థితి ఆ శత్రువు పట్ల మనము ప్రార్థన చేస్తే ఆ శత్రువులో అలాంటి మార్పును మనము చూడగలుగుతామనే విషయం గమనించాలా. ఇక నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనములో ఇశ్రాయేలు ప్రజలను క్షమించకపోతే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల కోసం కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
ఇశ్రాయేలు ప్రజల కోసం కూడా మోషే ప్రార్థన చేస్తున్నాడు. మూడవదిగా. రెండవది, శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు జనాల కొరకు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు జీవిస్తున్నటువంటి వారి జీవితాన్ని బట్టి, వారి సనుగుడు, వారి గునుగుడు, వారి స్థితిని బట్టి, దేవునికి అవిధేయులైనటువంటి వారిని బట్టి యెహోవా దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను బట్టి. నిర్గమకాండము 15వ అధ్యాయం 22వ వచనంలో 23 వచనాలు కూడా చూడగలిగితే ఇశ్రాయేలు ప్రజలు మోషే పైన సనుగుతున్నారు. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యములోనికి వచ్చి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద సనుగుతున్నారు. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొనగా మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు యెహోవాను ప్రార్థించాడు. అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు. కాబట్టి ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? ప్రజలు తిరుగుబాటు స్వభావం గలవారే. మోషే మీద సనుగుతున్నారు, దేవుని మీద సనుగుతున్నారు, మాకు నీళ్లు లేవు త్రాగటానికని. అప్పుడు మోషే యెహోవా దేవుని ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు ఒక చెట్టు చూపాడు. ఆ చేదైనటువంటి మారా నీళ్ళలోనికి ఆ చెట్టు వేసినప్పుడు ఆ నీళ్లు మధురములైన త్రాగారు. 104వ కీర్తన 10వ వచనములో యెహోవా కొండలలో లోయలలో నీటి బుగ్గలు పుట్టించాడు. ఆయన కొండ లోయలలో నీటి బుగ్గలు పుట్టించును, అవి మన్యములలో పారును అంటాడు. దేవుని ప్రార్థించితే మన దాహాన్ని ఆయన తీర్చుతాడు. అయితే మోషేలాగా మనం కూడా మన ప్రజల కొరకు మనం ప్రార్థించాలి. అనేక పరిస్థితులు మనం లోకంలో చూస్తున్నాం. ప్రజల యొక్క అలవాట్లు, ప్రజలు దేవునికి విరోధముగా మాట్లాడడం, దేవునికి విరోధముగా కార్యాలు చేయడం, వీటన్నిటిని బట్టి మనము కూడా ప్రజల కోసం ప్రార్థించాలనే విషయం మనము గమనించుకోవాలా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనములో వారి దాహము తీర్చుటకు బండలో నుండి నీళ్లు రప్పించాడు. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రయాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలనని వారికి ఆజ్ఞాపించితివి. కాబట్టి ఆయన గొప్ప కార్యములు చేయగల శక్తివంతుడు. ఏదైనా చేయగలిగినటువంటి వాడు మన దేవుడు. అక్కడ వారి దాహాన్ని తీర్చుటకు బండలో నుంచి నీళ్లను రప్పించాడు. నిర్గమకాండం 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, సీను అరణ్యములో ఆహారము కోసము మోషే అహరోనుల మీద సనిగినప్పుడు వారికి పరలోకపు మన్నాను కురిపించాడు. పరలోకపు మన్నాను కురిపించాడు. మాంసము కోసం సనిగినప్పుడు పూరెళ్లను రప్పించి మాంసాన్ని వారికి అనుగ్రహించాడు. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనములో యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించదును. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడు కూర్చుకొనవలెను. మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించినప్పుడు పరలోకపు మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చాడు. తర్వాత నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలను క్షమించకపోతే నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని ప్రార్థించాడు. అయ్యో, నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొన్నాడు. చూడండి, ప్రజల కొరకు
ఎంతగా మోషే ప్రార్థిస్తున్నాడో మనం గమనించాలి. మనము కూడా లోకములో జీవిస్తున్నాం, అనేక మంది ప్రజల మధ్యలో ఉంటున్నాం. ఆ ప్రజల యొక్క అలవాట్లు, వారి మాటలను బట్టి అనేక విధాలుగా బాధపడుతుంటాం. అయినప్పటికీ మోషే ఏ విధంగా అయితే ఇశ్రాయేలు జనాల కోసం ప్రార్థించాడో ఆ విధంగా మనం కూడా ప్రార్థించాలనే విషయం మనం మర్చిపోకూడదు. ఇక నాలుగవదిగా మనం గమనిస్తే మోషే దేవుని కోపము ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా ప్రార్థించాడు. దేవుని కోపాన్ని అడ్డగిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని కోపము రాకుండా ఉండటానికి ప్రార్థించాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనంలో మోషే సీనాయి కొండకు యెహోవా మాట ప్రకారం ఎక్కి వెళ్ళాడు. ఆయన ఇంకా 40 దినములు ఉపవాసం ఉండి అక్కడ దేవుని సన్నిధానంలో గడుపుతున్నాడు. 10 ఆజ్ఞలు పలకలు తీసుకుని రావటానికి వెళ్ళాడు. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, తాము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. చూడండి, ఇక్కడ గర్వపు మాటలు కనపడుతున్నాయి. ఇశ్రాయేలు యొక్క మాటలు. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు, వాడు అనే ఏకవచనంతో మాట్లాడుతున్నారు. గర్వం. వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. కాబట్టి మోషే దేవుని కోపం ఇశ్రాయేలు మీదికి వస్తుందని తెలుసు. అందుకే ఆ ప్రజల కోసము ప్రార్థించాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా మోషేతో, నీవు దిగి వెళ్ళుము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తులో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. మోషే సీనాయి పర్వతము నుండి దిగి వస్తూ ఉండగా ఇశ్రాయేలు ప్రజలు దూడ బొమ్మను చేసుకుని చుట్టూ బలులు అర్పించి గంతులు వేస్తూ ఉండగా మోషే చూచి చాలా బాధపడినాడు, కోపపడినాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనంలో వారు లోబడనొల్లని ప్రజలు అంటున్నాడు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనములో నా కోపము వారి మీద మండును అన్నాడు యెహోవా దేవుడు. కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పినాడు. అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుని కోపము రాకుండా ప్రార్థన చేస్తున్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 11వ వచనంలో మోషే యెహోవాను బ్రతిమలాడాడు. ఇశ్రాయేలు ప్రజల మీదకి నీ కోపము రానియవద్దంటాడు. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశము నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. మోషే యెహోవాతో, ఇశ్రాయేలు ప్రజలు తెలియక చేశారు, వారిని క్షమించమని ప్రార్థించాడు. కాబట్టి దేవుని కోపము ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా ఆయన మోషే ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయం 22, 23, 33 వచనాల వరకు మనం గమనిస్తే అబ్రహాము సొదొమ గొమొర్రాను నాశనము చేయటానికి దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాముతో మాట్లాడారు. అప్పుడు అబ్రహాము ప్రాధేయపడి అడుగుతున్నాడు, నా యొక్క పినతండ్రి కుమారుడు అక్కడ ఉన్నాడు, కాబట్టి అక్కడ 10 మంది ఉన్నప్పటికీ వారిని నాశనము చేయవద్దు అని బ్రతిమలాడాడు. కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధిలో మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు
వారి మీదికి నీ కోపము రానీయకమని ప్రార్థించాడు. 30వ కీర్తన 5వ వచనంలో యెహోవా కోపము నిమిషం మాత్రం ఉండును అంటాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అంటాడు. కాబట్టి యెహోవా యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ నిమిషం మాత్రము ఉండేటువంటి కోపానికి మనము అర్హులు కాకూడదు. ఆ కోపాన్ని మన మీదికి తెచ్చుకొనకూడదు. కీర్తనలో 103:9 కూడా 103వ అధ్యాయము 9వ వచనములో ఆయన నిత్యము కోపించేవాడు కాడు అని రాయబడింది. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించేవాడును కాడు అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనంలో కూడా నిమిషం మాత్రము నీకు విముఖుడవై ఉండొద్దు అంటున్నాడు. మహోద్రేహము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటాడు. కాబట్టి మోషేలాగా దేవుని కోపం ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థించాలా. దేవుని యొక్క కోపం అన్ని జనుల మీదకి రాకుండా వారు మారు మనసు పొందినట్టుగా మనం ప్రార్థించాలా. ఇక 5వదిగా మనం చూస్తే మోషే చేసిన 5వ ప్రార్థన, మోషే గురించి కాని మాటలు మాట్లాడినటువంటి మోషే అక్క మిరియాము కోసం ప్రార్థించాడు. కాని మాటలు మాట్లాడింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మోషే కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు కనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనములో మోషే గురించి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికించలేడా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాటలు విన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 9వ వచనములో యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాడు. కోపము వారి మీదకి వచ్చేసింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనములో మిరియాము తెల్లని కుస్తు కలదాయెను, మేఘము అప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుస్తు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుస్తు గలదిగా కనబడెను. జాగ్రత్త, ఇక్కడ దేవుని సేవకుల పట్ల ఇష్టానుసారముగా మాట్లాడకూడదు అనేటువంటి విషయం మనకు తెలియజేస్తున్నాడు. దైవ సేవకులను దూషించడము, దైవ సేవకులను నిర్లక్ష్యము చేయడము, దైవ సేవకులను బట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం వలన ఇక్కడ మోషే సహోదరి మిరియాముకు కలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆమెకు కుష్ఠరోగం వచ్చింది. ఇక కుష్ఠరోగం వచ్చిన తర్వాత ఆమెను ఊరి బయటకు పంపివేస్తారు. అలాంటి స్థితి మన జీవితంలో రాకుండా దైవ సేవకుల పట్ల మనము నిర్లక్ష్యముగా మాట్లాడడం అనేది ఉండకూడదు. అయినప్పటికీ మోషే కాని మాటలు పలికిన తన సహోదరి క్షేమము నిమిత్తం ఆయన ప్రార్థించాడు దేవుని సన్నిధానములో. కాబట్టి మనము కూడా మన పట్ల నిర్లక్ష్యముగా, దైవ సేవకుల పట్ల నిర్లక్ష్యముగా మాట్లాడిన వారి కొరకు మనం కూడా ప్రార్థించాల. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13వ వచనములో మోషే అక్క మిరియామును బాగు చేయమని ప్రార్థిస్తున్నాడు. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్ర పెట్టెను. చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు. తన సహోదరి కోసం ప్రార్థిస్తున్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనములో
మిరియాము తంబుర చేత పట్టుకొని స్త్రీలందరినీ సముద్రం మధ్యను నడిపించినటువంటి ప్రవక్తి ఆమె. అటువంటి ఆమెకు సహోదరుని మీద అసూయ చేత సనగడము, కాని మాటలు మాట్లాడడము ఆమె చేసింది. కాబట్టి దైవ సేవకురాలుగా ఉంటూ కూడా దైవ సేవకుని తక్కువగా మాట్లాడడము ఆమెలో కనపడింది. కాబట్టి ఆ మాటల వలన, కాని మాటల వలన ఆమె ఏం పొందింది? కుష్ఠరోగం పొందింది. జాగ్రత్త. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబూరును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ మిరియాము వారితో కలిసి పల్లవెత్తి పాడెను. అలాంటి ఆమె మోషేను కాని మాటలు పలికి కుష్ఠరోగము సంపాదించుకుంది. జాగ్రత్తగా ఉండాలి. కడు జాగ్రత్తగా మనం ఉండాలా దైవ సేవకుల పట్ల. ఎప్పుడు కూడా ఇష్టానుసారంగా దైవ సేవకుల పట్ల మనం ప్రవర్తించకూడదు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 13వ వచనములో మిరియాము పాలెము వెలపలికి పంపివేశారు. ఆ కుష్ఠరోగమును బట్టి 7 దినములు ఉంచిన తర్వాత ఆమెను మళ్ళా చేర్చుకున్నారు. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసినలా ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకొనవలను అని చెప్తున్నాడు. కాబట్టి దైవ సేవకుల పట్ల ఇష్టానుసారముగా మాట్లాడినట్లయితే మిరియాము లాంటి స్థితి మనం పొందుకుంటాం. జాగ్రత్తగా ఉండాలి. ఇక 6వదిగా మోషే చేసినటువంటి ప్రార్థన. మోషే సమర్థుడైన నాయకుని ఏర్పాటు చేయమని ఇశ్రాయేలీయుల కొరకు యెహోవా దేవుని ప్రార్థించాడు. సమర్థుడైన నాయకుని కోసం, తన తరువాత సమర్థుడైన నాయకుడు ఇశ్రాయేలు ప్రజలకు కావాలని ప్రార్థించాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలు సమాజం మీద ఒకని నియమించమని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా యెహోవా, సమాజములు కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకని నియమించమని ప్రార్థించాడు. నా తరువాత ఈ జనులను నడిపించడానికి ఒక నాయకుని సిద్ధపాటు చేయమని ప్రార్థించాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 17వ వచనంలో వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలను అని అడుగుతున్నాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలవబెట్టి, నాయకుడు కావాలా ఇంకొకడు, నా తర్వాత నాయకుడు అవసరం ఇశ్రాయేల్ జనులు కమ్మినప్పుడు యెహోవా దేవుడు చెప్పాడు. ఆయన చెప్పినట్టు అతను చేస్తున్నాడు. యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలవబెట్టి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 23వ వచనంలో మోషే యెహోషువ తల మీద చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఇంకొక నాయకుని సిద్ధము చేస్తున్నాడు. ఇంకొక నాయకుని కోసము ప్రార్థన చేస్తున్నాడు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 20వ వచనంలో ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాటలు వినున్నట్లు అతని మీద నీ ఘనతను కొంత ఉంచుము అని ప్రార్థించాడు. మోషే కోరిక మేరకు సమర్థుడైన నాయకుని మోషే ద్వారానే యెహోవా ఏర్పాటు చేశాడు. నాడు సంఘాల్లో సమర్థులైనటువంటి వారిని మనము ఎన్నుకోవాలా. సమర్థులైనటువంటి వారిని మనం ఎన్నుకోవాలా సంఘాన్ని నడిపించటానికి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 16వ వచనములో సమర్థుడైన నాయకుడు ఎలా ఉండాలంటే అతడు వారి ఎదుట వచ్చుచూ పోవుచూ ఉండాలి.
సంఘములో సరిగా వస్తూ పోతూ ఉండాల, వ్యక్తిగా ఉండాలా. సంఘాల్లో నాయకులు ఉంటున్నారు, ఎప్పుడో ఒకసారి వారు కనపడుతుంటారు, కానీ సంఘములో పెద్దరికం వాళ్ళకి అవసరం. అందుకే ఆనాడు మోషే చెప్తున్నాడు, ప్రజలతో కలిసిమెలిసి ఉండేటువంటి వాడు నాయకుడిగా ఉండాల. ఇక 7వదిగా మోషే చేసినటువంటి ప్రార్థన, మోషే వాగ్దాన దేశమైన కనానులో ప్రవేశించుటకు నాకు అనుమతి ఇవ్వమని మోషే యెహోవాను ప్రార్థించాడు. అనుమతి కావాల. ఇశ్రాయేలు జనాలతో పాటు కనానులో నేను కూడా ప్రవేశించడానికి నాకు పర్మిషన్ ఇవ్వమంటున్నాడు, అనుమతి ఇవ్వమని అడుగుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 3:25 మోషే కనానులో ప్రవేశించాలని ప్రార్థించాడు. యెహోవా ఒప్పుకోలేదు. నేను అందరికి వెళ్లి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోను చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా ఏమన్నాడు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 3:26 యెహోవా ఈ సంగతి నాతో మాట్లాడవద్దు అంటున్నాడు. మరియు యెహోవా నాతో ఇట్టనెను, చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు అన్నాడు. మోషే కనానులో ఎందుకు ప్రవేశించలేదు? సంఖ్యాకాండం 20:12 ఇశ్రాయేలు ఎదుట యెహోవా నామమును నమ్ముకొనకపోతిరి కనుక మీరు ఇశ్రాయేలీయులను కనాను తోడుకొని పోరు, మీరు పోరు, మీ చేత కాదు, మీరు తీసుకోవాలని తోడుకొని పోలేరు అంటున్నాడు. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలుల కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దూరము నుంచే వారు నిలిచిపోయారు, వారు ప్రవేశించలేని స్థితి ఏర్పడింది. సంఖ్యాకాండం 20:11 మోషే కర్రతో ఆ బండును కొట్టెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను. ఎవరు ఆ బండ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, 10:4 ఆ బండ క్రీస్తే, ఆ బండను కొట్టారు, అందువలన మోషేను కనానులో పోనీయలేదు. మాట్లాడమన్నాడు, బండతో మాట్లాడమన్నాడు. ఆ బండ క్రీస్తే, ఆ బండను కొట్టాడు మోషే. అక్కసు తట్టుకోలేక, కోపము తట్టుకోలేక, మీకు నీళ్లు తెప్పించాలా ఈ బండలో నుంచి అని ఆ కోపంతో బండను కొట్టినందు వలన మోషేకు కనానులో ప్రవేశించేటువంటి అర్హతను కోల్పోయాడు. ద్వితీయోపదేశకాండం 3:27 యెహోవా మోషేతో, ఈ యోర్దాను దాట రాదు అంటున్నాడు. నీవు యోర్దాను దాటకూడదు గాని నీవు పిస్గా కొండ ఎక్కి కనులెత్తి పడమటి వైపును, ఉత్తరం వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. అంతే, చూడాలి, కానీ నువ్వు అందులో ప్రవేశించకూడదు. ఎందుకు? చిన్న తప్పును చేసినందుకు. ఆయన అంతకాలము జీవించి అంత కష్టపడి ఇశ్రాయేలు జనాన్ని నడిపించినటువంటి నాయకుడైనటువంటి మోషే చేసిన చిన్న తప్పుకు యెహోవా దేవుడు కనానులో నువ్వు ప్రవేశించకూడదని నిర్ణయించాడు, అనుమతి ఇవ్వలేదు. జాగ్రత్త, నీవు బ్రతికినన్ని దినముల్లో నీవు ఎంత విశ్వాసిగా జీవించినప్పటికీ చివరి దినాల్లో ఏ చిన్న తప్పు చేసినా, దేవునికి అయోగ్యముగా జీవించిన పరమ కానాను అయినటువంటి పరలోకములో నువ్వు చేరలేవు. లోకరీతిగా సస్యశ్యామలమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలో ఇశ్రాయేలీలు ప్రవేశించారు, కానీ వారిని నడిపించినటువంటి నాయకులు అందులో ప్రవేశించలేదు. కారణం, దైవ సేవకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా, సంఘ నాయకులైన ప్రతి ఒక్కరు కూడా, సంఘాన్ని నడిపించినటువంటి వారు సంఘాన్ని పరలోక రాజ్యం చేరడానికి మార్గం సరళం చేయవచ్చు, కానీ
వారు చివరి దినాల్లో దేవునికి అయోగ్యులుగా జీవించినట్లయితే మోషే అహరోనుల వలె కనానులో ప్రవేశించలేని స్థితి ఏర్పడవచ్చు. జాగ్రత్తగా మనం ఉండాలా. కాబట్టి మోషే చేసినటువంటి ప్రార్థనలో 7 ప్రార్థనల మొట్టమొదటి ప్రార్థన మోషే తగ్గించుకొని ప్రార్థించాడు. రెండవది మోషే శత్రువు ఫరో కొరకు ప్రార్థించాడు. 3 మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించాడు. 4 మోషే యెహోవా కోపము ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా ప్రార్థించాడు. 5 మోషే అక్క కోసం ప్రార్థించాడు. కాని మాటలు పలికినటువంటి అక్క కోసం, ఆమెకు వచ్చినటువంటి కుష్టును పోగొట్టమని ప్రార్థించాడు. 6 మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు సమర్థుడైన నాయకుని ఏర్పాటు చేయమని ప్రార్థించాడు. 7 మోషే తాను కనానులో ప్రవేశించుటకు అనుమతి ఇవ్వమని ప్రార్థించాడు. కాబట్టి మోషే సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మోషే లాంటి వాడు భూలోకములో లేడు అని చెప్పినటువంటి ఆ మోషేకే కనాను ప్రవేశము లేకుండా పోయింది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మోషేలాగా ఈ 7 ప్రార్థనలు ఆయన చేసిన ప్రార్థనలు మనము కూడా చేసి పరమ కనాను అయినటువంటి పరలోక రాజ్యంలో చేరటానికి సిద్ధపడదుము గాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము నాయన. సాత్వికుడైనటువంటి మోషే, నా ఇల్లంతటిలో నమ్మకమైన మోషే అని యెహోవా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు మోషేను గురించి. ఆయన జీవితంలో ఆయన చేసిన ప్రార్థనలు తగ్గించుకొని ప్రార్థించాడు. శత్రువు ఫరో కొరకు ప్రార్థించాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించాడు. యెహోవా కోపం ఇశ్రాయేలు మీదకి రాకుండా ప్రార్థించాడు. మోషే అక్క కాని మాటలు మాట్లాడినప్పటికీ ఆమె కోసం ప్రార్థించాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు సమర్థుడైన నాయకుని ఏర్పాటు చేయమని ప్రార్థించాడు. చివరిగా మోషే తాను కనానులో ప్రవేశించుటకు అనుమతి ఇవ్వమని ప్రార్థించాడు. కాబట్టి అలాంటి ప్రార్థనా జీవితం నీవు నేను మనము కలిగి ఉండటానికి ప్రభు కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ప్రేమ, సంతోష, సమాధానాలు మొబైల్ స్తుతి ఆరాధన కార్యక్రమం నడిపిస్తున్నటువంటి పీటర్ కుటుంబానికి, ప్రార్థించినటువంటి వారికి, ఆరాధన చేసిన దేవ సేవకులకును, వాక్యం చదివినటువంటి బిడ్డలకును, పాల్గొన్నటువంటి బిడ్డలకును సదా మీ కృపతోడై నడిపించి బలపరిచి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ పునరుత్థాన శుభములు కలుగును గాక. ఆమేన్.